గుంటూరులో ఆధార్ కార్డు ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి లోకల్ అని చెప్పుకుంటూ తనపై బురద జల్లేందుకు యత్నించడం సిగ్గుచేటని కావలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కార్యకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కావలి నియోజకవర్గ కేంద్రంలో జనసేన టీడీపీలు కలిసి నిర్వహించిన బైక్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ట్రంక్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2 సార్లు కావలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తనకు ఓట్లు వేసి గెలిపించిన కావలి ప్రజా అభ్యున్నతికి ఏ కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి కావలి పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అనుకున్న వెహికల్స్ ముందుకు ఇంకొకరి గురించి కామెంట్ చేసి అర్హత నీకు ఉందా అని అంటున్నా. ఈ పాతూరు గడ్డలో పుట్టిన ప్రతాప్ రెడ్డి ఈ గ్రామానికి ఏమి చేయకపోగా నువ్వు కలెక్షన్ల పేరుతో దేవుడు కూడా చందాలు దండుకుని దాంట్లో కూడా కమిషన్లు తినే ప్రతాప్ రెడ్డి నువ్వెక్కడ నేనెక్కడ? ప్రతాప్ రెడ్డి దానమంటే తిని నువ్వు పెట్టిన దాన్ని ఆశించకుండా పబ్లిసిటీ లేకుండా చేసే నన్ను నువ్వు ఏ విధంగా తిడతావు ప్రతాప్ రెడ్డి? ఇది ధర్మమా న్యాయమని నేను అడుగుతున్నా. కాబట్టి సోదరులారా, కావాలని మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాలి. మన ప్రాంతం విస్తరిస్తూ ఉంది. రాబోయే 5 సంవత్సరాల కాలం ఇంకా కూడా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. నాడు కావలి పట్టణం విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో నేను లోకల్ మేనిఫెస్టో తీసుకొస్తున్నాను. ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినప్పుడు కూడా లోకల్గా నేను ఎమ్మెల్యే అయితే ఫలాన్ని పని చేయబోతున్నాననే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా పాంప్లెట్ రూపంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము చేరవేస్తున్నాం. నాకు ధైర్యం ఉంది, చేసే చావు ఉంది, చేసే సత్తా ఉంది. ప్రభుత్వం చుట్టూ తిరిగి 1కి 4 సార్లైనా పోరాడి ఈ ప్రాంత అభివృద్ధికి నేను పాటుపడతాను. కాబట్టి